హాయ్ ఏంది రాజమౌళి గేనా రాజమౌళి గేనా రాజమౌళి గేనా రాజమౌళి గేనా జనాలు దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నారనమాట. చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం, బట్ ఇట్స్ గెటింగ్ వైరల్. రాజమౌళి గే అంట. ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఒకతను ఒక వీడియో పెట్టాడు. ఆయన రాజమౌళి ఫ్రెండ్ అని చెప్పుకొని ఒక వీడియో రిలీజ్ చేశాడు అనమాట. ఏం రిలీజ్ చేశాడు, ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, నేను రాజమౌళికి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్, థిక్ ఫ్రెండ్. నేను రాజమౌళికి నేను చాలా హెల్ప్ చేశాను. రాజమౌళి కోసం నేను లవ్ని సాక్రిఫైస్ చేశాను, కానీ రాజమౌళి నా కోసం ఇప్పుడు ఏం చేయట్లేదు. సో నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో వైరల్ అవడానికో లేకపోతే నేను ఫేమస్ అవడానికో పెట్టట్లేదు, జస్ట్ నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పడానికి ఈ వీడియో పెట్టాను అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు అనమాట. ఓకే, బాగుంది. ఆ వీడియోలో ఏదో పెట్టాడు సోది, అండ్ అది నిజమో కాదో పక్కన పెడేస్తే ఈ వీడియోలో ఎక్కడ ఆయన చెప్పలేదన్నమాట రాజమౌళి గురించి కానీ, రాజమౌళి గే అని కానీ ఇలాంటి విషయాలు ఏం చెప్పలేదు. బట్ ట్విట్టర్లో కొంతమంది ఎరిపప్పులు ఏం చేశారంటే, సడన్గా ఎవడో ఒక ట్వీట్ వేసాడు, ఏంటి రాజమౌళి గేనా అని చెప్పి ఒక ట్వీట్ వేసాడు. అంతే, జనాలంతా ఫిక్స్ అయిపోయారు ఇంకా రాజమౌళి గే రాజమౌళి గే రాజమౌళి గే అని చెప్పి పోస్ట్లు వేయడం స్టార్ట్ చేశారు, ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు వేసారో అర్థం కాలే. ఆ వీడియోలో కూడా ఆయన ఏం చెప్పలేదు. ఓకే, ఫస్ట్ థింగ్, ఆ వీడియోలో ఆయన చెప్పింది నిజమో కాదో అబద్ధమో అన్ని పక్కన పెట్టేసి అసలు ఆయన చెప్పని విషయాన్ని వీళ్ళు ఎందుకు ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. జనరల్గా ట్విట్టర్లో జనాలు కొంతమంది ఉంటారు, పని లేని పొరంబోకులు. వీళ్ళకి ఏం పని ఉండదు అనమాట. ఎప్పుడు ఎవడో ఒకటి పైన పడి ఆడవడం తప్ప వేరే పని లేదు. సో ఈసారి ఇది స్టార్ట్ చేశారనమాట రాజమౌళికి అని చెప్పి. ఈ విషయం ఇక్కడ తాకలే, మొత్తం టాలీవుడ్ పైన పట్టారు. ఎవడో రెడ్డిట్లో ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ వేసిన పోస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పోస్ట్ చేసి ఒక్కొక్క సెలబ్రిటీ గురించి నీచంగా, దారుణంగా, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ ఐడెంటిటీ గురించి మాట్లాడి బ్యాడ్ చేసి అవన్నీ కనీసం చెప్పను కూడా చెప్పలేము, మరి అంత దారుణంగా ఉంటాయి. రాజమౌళి విషయానికి వస్తే అసలు ఇండియా ప్రైడ్ అన్నారు, ఆస్కార్ని ఇంటికి తెచ్చారన్నారు. లాస్ట్కి ఎవడో కొనికిస్క కొట్టంగాడు వీడియో పెడితే రాజమౌళి గే అన్నారు, రాజమౌళిని తేడా అంటున్నారు. అసలు నిజంగా మరి ఒక మంచి పైన మరి ఇంత దారుణమైన మాటలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. జనరల్గా మంచి డైరెక్టరో కాదో పక్కన పెట్టేస్తే ఆయన సినిమా గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది, ఎందుకంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి. బాగుందని చెప్పొచ్చు, బాగాలేదని చెప్పొచ్చు, సరిగ్గా తీయలేదని చెప్పొచ్చు, లేకపోతే ఆయన అసలు బాగానే పని చేయడం చెప్పొచ్చు. అది ఒక లెవెల్ వరకు ఓకే. బట్ క్యారెక్టర్ గురించి, ఐడెంటిటీ గురించి నీచంగా, దారుణంగా మాట్లాడి ఆయన గేనో కాదో పక్కన పెట్టేస్తాం. ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏంటి? నిన్ను వచ్చి ఎవడన్నా గే అంటే నువ్వు ఒప్పుకుంటావా? అట్లాంటిది సెలబ్రిటీ, ఆయనకు ఉన్న ఒక స్టేటస్ ఏంటి, ఆయన ఉన్న వాల్యూ ఏంటి, అలాంటిది ఆయన పట్టుకొని గే అనేస్తే సింపుల్గా కనీసం ఆయన బయటకు వచ్చి కూడా చెప్పుకోలేడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఏంది, నేను గే కాదు, ఇట్లా నా గురించి ఇట్లా రూమర్ స్ప్రెడ్ అవుతుందని. వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళు కానీ ఎవడన్నా చూస్తే పరిస్థితి ఏంది? యాక్చువల్గా దీనికి మళ్ళీ సపోర్ట్ చేస్తూ కొంతమంది, అవును నిజమే రాజమౌళి గే ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే రాజమౌళి వైఫ్ కిడ్స్ ఉన్నారు కానీ రాజమౌళికి లేరు. రాజమౌళికి పెళ్లి కాకముందే వాళ్ళ వైఫ్కి కిడ్స్ ఉన్నారు. సో రాజమౌళి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి కిడ్స్ పుట్టలేదు. సో మేబీ ఎస్ రాజమౌళికి. వీళ్ళు పెద్ద సైంటిస్టులు మరి దిగొచ్చారు పైనుంచి కిందకి. వీళ్ళు కనుక్కుంటారు ఎవడు ఎలాంటోడు, ఎవడు ఏం చేస్తున్నాడు ఏంటని. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే వాడు గేనే, పెళ్లి చేసుకుని పిల్లలు పడకపోతే వాడు గేనే, అంతే సింపుల్. మీరు రాసుకునేయండి ఏది పడితే అది. పక్కనోడి జీవితం పైన మీకు ఎందుకురా మరి ఇంత ఇది, నాకు అర్థం కాదు. పక్కనోడి జీవితం అంటే చాలు మనకి మాత్రం పండగే. ఆడిపైన ఏది లేని అడ్డమైన రూమర్స్ అని స్పెక్ట్ చేసేసి ఏది పడితే అది మాట్లాడేసి 4 లైకుల కోసం పక్కనోడి జీవితాన్ని తాడుకుంటారా? ఓకే, ఆ రాజమౌళి విషయం పక్కన పెట్టేస్తే ఇంకా దారుణమైనవి ఉన్నాయి. సుబ్బరాజు అందరికీ తెలిసే ఉంటుంది, యాక్టర్ సుబ్బరాజు. ఆయన ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట, ఈ రెడిట్లో పెట్టిన కథ ఒకడు. దాన్ని మళ్ళీ ట్విట్టర్లో ఇంకోటి తీసుకొచ్చి దానికి జస్టిఫికేషన్ ఇచ్చి అవును ఇది నిజమే అని ఇంకొకటి చెప్పడం. వీళ్ళు పెద్ద సత్యహరిశ్చంద్రుల పైన దిగొచ్చారు, వీళ్ళ వ్యాలిడేషన్స్ కావాలి జనాలకి. ఆయన ఒక హోటల్కి వెళ్తే, రెస్టారెంట్కి వెళ్తే ఒక కోక్ సంథింగ్ ఏదో ఆర్డర్ చేశాడంట. అది కూలింగ్ లేకుండా తీసుకొచ్చారు. ఆయన ఇది తాగితే యూరిన్ తాగినట్టు ఉంటుందమ్మా అని చెప్పి కూలింగ్ ఉన్నది తీసుకురా అని చెప్పాడంట. సో దానికి అని చెప్పాడంట, అది జరిగిందని ఎవడికి తెలీదు. ఆడెవడో కొనికి కొట్టంగా ట్విట్టర్లో వాగడం తప్ప. అవును కరెక్టే, మేబీ ఆయన కూడా కొంచెం టేస్ట్ చేసి ఉండొచ్చు ఆల్రెడీ ఇలాంటిది, సో అందుకని ఆయన అలాంటి మాట అన్నాడని చెప్పి ఇంకొకడు వచ్చి జస్టిఫికేషన్ ఇవ్వడం దానికి.
ఇదే కాదు, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీల పైన ఇంకా పెద్ద పెద్ద రూమర్స్ కూడా ఉన్నాయి. అన్నీ చెప్పారనుకో చెప్పు తీసుకొని వాడతారు జనాలు, బట్ స్టిల్ జనాలు దాని గురించి మాట్లాడుకుంటున్నారు సిగ్గు లేకుండా. అండ్ మీమ్ పేజెస్ వాళ్ళు దాన్ని ఇంకా సిగ్గు లేకుండా దానిపైన మళ్ళీ మీమ్స్ చేసి కామెడీ మీమ్స్, ఫన్నీ మీమ్స్ అని చెప్పి మీమ్స్ జనరేట్ చేసి మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ నవదీప్ రిలేషన్లో ఉన్నారని చెప్పి ఇంకొక గొట్టంగాడు ఇంకొక రెడిట్లో ఉన్న ఇంకొకటి పట్టుకొచ్చాడు. దానికి తోడు కొంతమంది అవును కరెక్టే, మన నవదీప్ గారికి పెళ్లి కాలేదు, సో యా దే ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ థిక్ ఫ్రెండ్స్, ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉంటే వాళ్ళిద్దరికి వేసే మరి మీకేం పని లేదు, వాళ్ళకి పని లేదు. ఇలాంటి దారుణమైన రూమర్లు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాడి గురించి తప్పుగా చెప్పడం ఫైన్, ఎవడో ఒకటి గురించి తప్పుగా చెప్పడం ఫైన్, బట్ వాడి క్యారెక్టర్ని, వాడి ఐడెంటిటీని దారుణంగా నీచంగా మాట్లాడడం అవసరమా? ఇప్పుడు నిన్నొచ్చి నువ్వు గే అంటే నువ్వు ఒప్పుకుంటావా? అలాంటి సెలబ్రిటీ, ఆయనకు స్టేటస్ ఉంటుంది, ఆయనకు ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకి బంధువులు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, సొసైటీలో వెల్ డిజర్వ్డ్ పర్సన్ అయినా ఆయనకి చాలా కనెక్షన్స్ ఉంటాయి. అలాంటి సింపుల్గా నువ్వు గే అనేస్తే ఒకడెవడో అంటే ఓకే వాడు ఎదో అనుకోవచ్చు, ఎవడో కొనికిస్కా కొట్టంగాడు పెడితే దానికి కరెక్టా కాదా, అవునా లేదా అని ఏం పట్టించుకోకుండా మీ పాటికి మీరు రూల్స్ స్ప్రెడ్ చేసుకునేసి ఎదవని అనేస్తే ఎదవ అయిపోతారా? ఏం చేయలేము. మన వాళ్ళంతా ట్విట్టర్లో ఈ ఫ్యాన్ వాస్ బ్యాచ్, దీనికి తోడు సిగ్గు లేకుండా కొంతమంది అది అవునో కాదో డిస్కషన్ కూడా పక్కన పెట్టేసి ఫిక్స్ చేసేసారు వీళ్ళు డైరెక్ట్గా. అవును రాజమౌళి గే పక్కా గే అది ఫిక్స్ చేసేసుకొని హీరోలు ఫ్యాన్ వాష్ చేసుకుంటున్నారు ఈ విషయంలో. అవును రాజమౌళి ఎన్టీఆర్తో 4 సినిమాలు చేశాడు, సో ఎన్టీఆర్ కూడా తేడానే. రాజమౌళి ప్రభాస్తో ఇన్నేళ్ళు పని చేశాడు, సో ప్రభాస్ కూడా. రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో అందుకే పని చేస్తాడు. ఏమన్నా బుర్రని మాడుతున్నారా? పని చేయనంత వరకు రాజమౌళి మాకు గాలి, మా హీరోతో చేయాలి అని గొడవపడి ట్విట్టర్లోను బయట పెద్ద యుద్ధమే చేశారు. లాస్ట్కి ఇప్పుడు ఎవడో కోన్కిస్కా కొట్టంగా ఏదో ఒక పనికి మాలిన ట్వీట్ వేస్తే దానికోసం మీ హీరోల్ని దారుణంగా తిట్టుకోవడం, డైరెక్టర్ని దారుణంగా తిట్టడం, ఎవరి గురించి మంచిగా మాట్లాడతారు? పొలిటీషియన్స్ని తిడుతున్నారు, హీరోస్ని తిడుతున్నారు, డైరెక్టర్స్ని తిడుతున్నారు. ఇది తిట్టడం కాదు, ఇది దారుణం. ఇది మరీ నీచంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ పైన కమెంట్ చేయడం, వాళ్ళ ఐడెంటిటీని కమెంట్ చేయడం. మీరెవరు అసలు జడ్జ్ చేయడానికి? అవును ఆయన నిజంగా గే అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, అది ఆయన విషయం. ఆయన పర్సనల్ విషయంలో ఆయనకి మాత్రమే సంబంధించిన ఒక విషయం, ఆయన ఫ్యామిలీకి కూడా కదా, ఆయనకి మాత్రమే సంబంధించిన ఒక విషయం. అది మీరు ఎట్లా చెప్తారు, మీరు ఎట్లా వ్యాలిడేట్ చేస్తారు? అది మీకేమన్నా బుర్ర ఉందా? ట్విట్టర్లో ఈ పనికిమాల పంచాయతీలు చేసే బ్యాచ్ చాలా ఎక్కువ ఉన్నారు. రోజుకొకడు ఏదో ఒక పనికిమాల విషయం తీసుకొచ్చి పెడతాడు, దాన్ని మళ్ళీ జస్టిఫికేషన్ చేస్తారు ఎవడో ఒకడు. పెద్ద డిటెక్టివ్లో ఒక్కొక్కడు మళ్ళీ ఈ రోజు ఇలా జరిగింది, ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు అతను ఇలా ఉన్నాడు, ఈ రోజు ఇతను ఇలా ఉన్నాడు, సో వాళ్ళు చెప్పింది కరెక్టే, వీళ్ళు చెప్పింది కరెక్టే. వీళ్ళ జీవితం గురించి వీళ్ళకి శుద్ధంగా తెలియదు, వీడు సెలబ్రిటీ జీవితం గురించి ఇది చేస్తాడు. ఏం పనికి మళ్ళీ బ్యాచువల్గా తయారయ్యారా బాబు. ఇదే కదా, ఇంకా ఒక్కొక్క సెలబ్రిటీ గురించి వాళ్ళ ఇల్లీగల్ అఫైర్స్, ఇల్లీగల్ కనెక్షన్స్, లేకపోతే వాళ్ళు చేసే పనులు, వీటన్నిటి గురించి కూడా రెడ్డిట్లో ఎవడో మరి దారుణంగా రాశాడు. అవన్నీ ట్విట్టర్లో చాలా మంది థ్రెడ్లు వేసారనమాట. థ్రెడ్ అంటే లైక్ పోస్ట్ కింద పోస్ట్, కనెక్షన్ పోస్ట్లు అనమాట. ఒక్కొక్క హీరో గురించి, ఒక్కొక్క సెలబ్రిటీ గురించి, అవును ఇతను ఇలా అన్నాడు, దానికి రీజన్ ఇది అయ్యి ఉండొచ్చు, ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కూడా కాదు, వీళ్ళే వాలిడేషన్ చేసుకొని అవును కరెక్ట్ అనుకునేసి వీళ్ళే మాట్లాడేసుకొని వీళ్ళే కామెడీ చేసేసుకొని పక్కనోడి జీవితం పైన కామెడీ చేసి అంత దరిద్రమైన బతుకు అది అసలు బతికే కాదు నాకు తెలిసినంతవరకు. మీరు మనిషిలో ఇంకేమన్నానో నాకు తెలీదు, ఏం చేయలేము. ఇంక వాళ్ళు సెలబ్రిటీలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడడం తప్పు అని వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే అది బాగోదు కాబట్టి. వాళ్ళు పెడితే అది ఇంకా పెద్ద వైరల్ అయ్యే విషయం కాబట్టి ఎవడు వీళ్ళని అడగడు, ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు. సో వీడికి ఇష్టం వచ్చింది వీళ్ళు చేసుకోవచ్చు, అడిగేవాడు ఉన్నాడు అంతే. ఏం చేస్తాం, దరిద్రం ఈ రోజుకి అంతే. బట్ థింగ్ ఏంటంటే దయచేసి పక్కన వాళ్ళపైన ఏడవడం ఆపేయండి. వాళ్ళ బతికేదో వాళ్ళని బతకనియండి. వాళ్ళని కమెంట్ చేసి ఎవరినైనా సరే, నీ పక్కింటోడినైనా నీ ఫ్రెండ్నైనా కమెంట్ చేసే రైట్ నీకు లేదు. వాడి క్యారెక్టర్ గురించి, వాడి ఐడెంటిటీ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. అట్లా ఎవడు చెప్పినా ఎవడు విన్స్ అవడు మీ కార్మంత్, మీరే పోతారు ఏదో ఒక రోజు ఇలాంటి రూమర్ మీ పైన కూడా ఎవడో క్రియేట్ చేస్తాడు. అప్పుడు మీరు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు, మీరు అడక్క తింటారు, అలాంటి సిచ్యువేషన్ మీకు వస్తుంది.
ఫన్ కోసం పక్కనోడి జీవితంతో ఆడుకునే దరిద్రమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళు అదే ఫన్కి అడక తిని బలైపోతారు, అంతే సింపుల్. ఈ పొరబొక్క పంచాయతీలు ఆపేస్తే అందరి జీవితాలు బాగుంటాయి కొంచెం. థ్యాంక్ యూ.